రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, మొన్న అమెరికాలో ట్రంప్ ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడానికి 50 రాష్ట్రాల్లో 1 మిలియన్ పీపుల్, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు పీపుల్ అంటే ప్రజలు బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. అలా భారతదేశంలో చేయలేమా బ్రదర్? ఏమైనా చేయొచ్చు బ్రదర్. చేస్తున్నారు, గతంలో చాలా చేశారు, కానీ మీడియా చూపెట్టది, గోధి మీడియా చూపెట్టది. అర్థమైందా? ఎస్, ఏదైనా చేయొచ్చు. ఎన్నిసార్లు చేయాలి? రైతులు మహారాష్ట్ర నుంచి అక్కడ నార్త్ ఇండియా మొత్తం ఢిల్లీ దాకా కూడా అనేక ధర్నాలు రాస్తారోకాలు చేశారు, కానీ మీడియా, గోధి మీడియా చూపెట్టలేదు. పంజాబ్ రైతులు ఎంత పెద్ద ఉద్యమాలు చేశారు హర్యానా, ఢిల్లీ సరౌండింగ్స్ లో. వాళ్ళ మీద ఏమంటారు, డ్రోన్లతోటి రబ్బర్ బుల్లెట్లు వేసారు. ఒక రైతు అప్పుడు ఇక ట్రాక్టర్లు ఎక్కించారు, 700 మంది రైతులు చచ్చిపోయారు. సో చేసిండ్రు కానీ ఇంకా వాళ్ళని నియంత్రిస్తున్నారు, మీడియాని కంట్రోల్లో పెట్టుకున్నారు. చేయొచ్చు, చేసిర్రు. ఎందుకు చేసిర్రు మొన్న ట్రంప్ది? ఎందుకంటే ప్రజలు ఏది మొత్తం వాళ్ళ రిటైర్మెంట్ అకౌంట్లలో, ఇక మనం రిటైర్ అవుతామని వాళ్ళ ఉంటాయి కదా రిటైర్మెంట్ అకౌంట్లు 401k అట్లా. సో అంటే మన దగ్గర ప్రావిడెంట్ ఫండ్ ఏదో అంటారు కదా, వాళ్ళ పైసలని ఎడ పెడతారు? స్టాక్ మార్కెట్లో పెడతారు. సో స్టాక్ మార్కెట్ కుప్పగూలితే వాళ్ళ పైసలని కుప్పగూలిపోతాయి. ఇక వాళ్ళు ఏం తిని బతుకుతారు డే టు డే? మరి ఎందుకైంది అట్లా? స్టాక్ మార్కెట్ ఎందుకు కుప్పగూలింది? ఎందుకంటే ట్రంప్ చేసిన ఈ టారిఫ్ అనే దాని వల్ల, సుంకాల వల్ల. సో కాబట్టి వాళ్ళు నిరసన తెలిపారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా బతకాలి మరి? వాళ్ళ పైసలన్నీ ఆవిరైపోతాయి. ఏది దయా ప్రసాద్, బీజేపీ రూల్ ఈజ్ నో గుడ్ అన్న, అండ్ గాడ్ విల్ ఫినిష్ సూన్. తప్పకుండా ప్రకృతి అన్ని ప్రకృతి చేస్తుంది. ఎవరన్నా తాము చేస్తున్నాం అనుకుంటే తమ మూర్ఖత్వం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, కాబట్టి ఎస్, ప్రకృతి ఏది సృష్టించినా అందరి కోసం కాకుండా ప్రకృతి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా ప్రకృతి వాళ్ళను శిక్షిస్తుంది. ఎన్నో జీవులు ఇవాళ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఒకప్పుడు డైనోసార్లు ఉండే, లేవు. అట్లాంటి ఎన్నో జీవులు ఎక్స్టింక్ట్ అయినాయి. అవి పుట్టడానికి ఎవరు కారణము, అవి లేకుండా పోవడానికి ఎవరు కారణం? యాజ్ సింపుల్ అవుతుంది. ఇప్పుడు అనేక గ్రహాల్లో ఇది జీవం లేదు. మరి ఒక్క భూమి మీదనే ఉన్నది. ఇవాళ భూమి మీదకి ఏదైనా వేరే గ్రహాంతరం నుంచి, అంటే వేరే గ్రహం నుంచి కానీ ఏదైనా శకలాలు వస్తే భూమి మీదకి పడే లోపలనే అవి గాలిలోనే కాలిపోతాయి. మరి భూమి మీద ఆ గాలిని పెట్టింది ఎవరు? అట్లా ఆలోచిస్తే ఎస్, ఎట్లా ఆలోచించినా ప్రకృతి అన్ని చేస్తుంది, ప్రకృతి అన్ని చేస్తుంది. ప్రకృతి విరుద్ధంగా ఎవ్వరు ప్రవర్తించినా, ప్రకృతి సృష్టించిన అన్ని అందరికి కాకుండా కొందరే మిగతా తోటి జీవులని, అది మనుషులే కాదు ఇతర జీవులను కూడా ఇబ్బంది పెట్టి తామొక్కరమే బతికేటట్టుగా స్వార్థంగా ప్రవర్తిస్తే ప్రకృతి తప్పకుండా శిక్షిస్తుంది. ఉట్టిగానే యాక్సిడెంట్ కాదు, ఉట్టిగానే రోగాలు రావు, ఉట్టిగానే గుండెపోటు రావు, ఉట్టిగానే ఏది కాదు, ఏదైనా ప్రకృతే చేస్తుంది. ప్రకృతి కనికరం ఉండదు. ఉంటే ఒక జింకను చంపుకొని తినమని పులికి చెప్పదు ప్రకృతి. అర్థమైందా? ఒక జీవిని చంపకపోతే ఒక పులియో సింహమో బతకలేదు. మరి వేరే జీవిని చంపకూడదు కదా, అంటే అది ధర్మం కదా, జీవహింస పాపం కదా. మరి అట్లాంటిది అయితే ప్రకృతి వేరే జీవిని చంపకపోతే ఏనుగు గడ్డి తిన్నట్టు నువ్వు కూడా గడ్డి తిననే ధర్మాన్ని పెట్టవచ్చు కదా, జింకకో లేకపోతే పులికో సింహానికో. ఎందుకు పెట్టలే? అంటే అది బ్యాలెన్స్ చేస్తుంది. ఈ జీవులని ఎంత ఉండాలి, ఎంత ఉంచొద్దు, ఆ రేషియోని బట్టే తినేది పెడుతుంది. మొత్తం తినమని పెడతలేదు. అర్థమైందా? మొత్తం తినలేదు కూడా. ఒకసారి అది తిన్నదంటే మళ్ళీ నెక్స్ట్ డే దాకా అది తినది. అంటే ఆ బ్యాలెన్సింగ్ చేయడానికే ప్రకృతి దానికి పెట్టింది తప్ప మొత్తానికి అట్లా అన్ని జీవులను లేకుండా చేయడానికి పెట్టలేదు. అంటే నేను చెప్తున్నా, ప్రకృతి ఒక సిస్టమేటిక్ గా పోతున్నది. దానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళు ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ ని అనుభవించాల్సిందే. దానికి ఎవరు ఏ పేరు పెట్టినా దాని అర్థం అదే. చర్యకు ప్రచర్య ఉంటుంది. సింపుల్. బెనిటా షరాన్, గుడ్ డే అన్న. ఆల్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ రియలిస్టిక్ అండ్ గ్రేటెస్ట్ explanation I think, or exploration on dirt in India. May God bless you abundantly, Anna. Benita Sharan. Thank you sister, thank you to all my brothers, sisters, friends, everyone. Okay, Naresh CNR, Jai Bhim sir, Jai Bhim brother, Jai Bhim. రాజు జన్ను, మీలాంటి మేధావుల వల్ల భారత్